అందరినీ చైతన్యవంతం చేయాలని చెప్పేసి మన అన్న రాజు గారు చాలా మంచి కార్యక్రమం అనేది ఈరోజు తీసుకోవడం జరిగింది. అన్న ఈరోజు చెప్పిన విషయాలలో ప్రతి ఒక్క అంశము చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలి అని కోరుకుంటారు, కానీ ఐక్యం కాలేదు. ఐక్యం అనేది ఒక సంఘంతోనే నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడైతే సంఘములో సభ్యులు అందరూ ఐక్యంగా ఉంటారో ఆ ఐక్యంలోంచే పుట్టుకొని వస్తుంది ఏదైనా. మరియు పెద్దలు చెప్పినట్లు 92% ఓబీసీలకు రిజర్వేషన్ లాయర్స్ జ్యుడిషియరీలో కానీ కల్పించాలనేది చాలా సమంజసమైన విషయం. అది కూడా షెడ్యూల్ 9లో పెట్టి ప్రతి ఒక్కరికి సమానమైన న్యాయం కల్పించాలనేది ప్రతి ఒక్క బీసీ యొక్క డిమాండ్. మరియు ప్రస్తుతం చాలామంది సఫర్ అవుతున్నారు కొలీజియన్ సిస్టమ్ ద్వారా. ఎందుకంటే కొలీజియన్ సిస్టంలో ఉన్న వాళ్ళు కొలీజియన్ సిస్టంలో ఉన్నవారు అందరూ ఆల్రెడీ పెద్దలు చెప్పారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొలీజియన్ సిస్టమ్ వల్ల చాలా నష్టపోతున్నారు, ముఖ్యంగా బీసీలు. కాబట్టి కొలీజియన్ సిస్టమ్ని ఒక జ్యుడిషియరీతో కూడుకున్న కమిషన్ ఏర్పాటు చేసి దాని మేరకు నడవాలనేదే ప్రతి ఒక్కరి యొక్క కోరిక. కాబట్టి దాని మీద ఒక అంశం మీద ప్రతి ఒక్క జిల్లా వారీగా ప్రతి ఒక్క జిల్లాని పేరున జిల్లాలకి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఇస్తూ కార్యాచరణ అనేది వేగవంతం చేయాలనేది నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు ఆల్ మెంబర్స్. థ్యాంక్ యూ.